ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్స్లో భాగంగా ఈరోజు క్వాలిఫైర్ 1లో ఎస్ఆర్హెచ్ మరియు కేకేఆర్ జట్లు తలపడబోతున్నాయి. అండ్ ఈ మ్యాచ్ని అయితే నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఆడబోతున్నారు. సో ఈ మ్యాచ్లో గెలిస్తే ఏమవుతుందో మనందరికీ బాగా తెలుసు. డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఓడిపోయినా ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మళ్ళీ ఇంకో ఛాన్స్ ఉంటుంది. సో రెండు జట్లకైతే ఇది డూ ఆర్ డై మ్యాచ్ కాదు. బట్ స్టిల్ ఎవరైనా సరే ఈజీ రూట్లోనే ఫైనల్కి వెళ్ళాలని చూస్తారు. ఈ మ్యాచ్లో గెలిచి డైరెక్ట్గా ఫైనల్కి వెళ్ళిపోవాలని కోరుకుంటారు. అలా కాకుండా ఈ మ్యాచ్లో ఓడి మళ్ళీ క్వాలిఫైర్ 2కి వెళ్ళి అక్కడ నుండి ఫైనల్కి వెళ్ళాలంటే కొంతవరకు రిస్కీ. సో ఈ మ్యాచ్లో అయితే రెండు టీంలు విజయం కోసం చాలా గట్టిగా పోరాడతాయి. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ టీంకి కలిసి వచ్చే సెంటిమెంట్ ఏంటంటే పాయింట్స్ టేబుల్లో నెంబర్ 2లో ఉన్న టీమ్స్ చాలాసార్లు కప్ గెలిచారు. పైగా ప్లే ఆఫ్స్లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీంకి కేకేఆర్ మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. సో ఇప్పటివరకు రెండు జట్ల మధ్య హెడ్ స్టాట్స్ అయితే కోల్కతా వైపే ఉన్నాయి. మొత్తం 26 మ్యాచ్లో 17 వాళ్ళే గెలిచారు. ఎస్ఆర్హెచ్ టీం 9 గెలిచింది. బట్ ప్లే ఆఫ్స్లో చూసుకుంటే మాత్రం ఈ రెండు టీంలో మొత్తం 3 సార్లు తలపడ్డాయి. అండ్ 3 మ్యాచ్లో 2 సార్లు ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిస్తే ఒకసారి మాత్రమే కోల్కతా టీం గెలిచింది. సో రెండు జట్లు ప్రీవియస్గా 2 సార్లు ఎలిమినేటర్లో మరి ఒకసారి క్వాలిఫైర్ 2లో తలపడ్డారు. బట్ ఇప్పుడు కూడా క్వాలిఫైర్ 1లో మ్యాచ్ పడలేదు. ఫస్ట్ టైం ఆడబోతున్నారు. మెయిన్లీ రెండు జట్లకి గేమ్ అప్రోచ్ ఒకేలా ఉంటుంది. అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడతారు. సో ఈ మ్యాచ్లో అయితే ఫైర్ మ్యాట్ విత్ ఫైర్ అంటే మంచి ఫైర్ ఉన్న రెండు జట్ల మధ్య ఒక ఫైరీ మ్యాచ్ జరగబోతుంది. ఎస్పెషల్లీ రెండు జట్లు ప్లే ఆఫ్స్కి వచ్చే ముందు తమ బలహీనతలను అధిగమించి వచ్చారు. సో కోల్కతా టీం చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు చాలా ఇబ్బంది పడింది. ఈవెన్ వాళ్ళు పంజాబ్ మీద 260+ టార్గెట్ను కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారు. బట్ ప్లే ఆఫ్స్కి వచ్చే ముందు గత కొన్ని మ్యాచ్లు చూసుకుంటే వాళ్ళు చిన్న టార్గెట్స్ని కూడా డిఫెండ్ చేసుకుని మ్యాచ్లు గెలిచారు. ఇక ఎస్ఆర్హెచ్ టీం చూసుకున్న వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు ఎక్కువ మ్యాచ్లు గెలిచేవారు. బట్ చేజింగ్లో కాస్త తడబడేవారు. కానీ గత కొన్ని మ్యాచ్లో చూసుకుంటే చాలా పెద్ద టార్గెట్స్ని కూడా ఈజీగా చేసి ప్లే ఆఫ్స్కి వచ్చారు. సో రెండు జట్లు అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నాయి. అలాగే 2 టీమ్స్లో కూడా చాలా మంది ఫియర్లెస్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే ప్లే ఆఫ్స్లో ఇండివిజువల్ రికార్డ్ చూసుకుంటే మాత్రం కేకేఆర్కు బెటర్ రికార్డు ఉంది. వాళ్ళు మొత్తం ఇప్పటివరకు 13 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడారు. అంటే 13 మ్యాచ్లో 8 గెలిస్తే 5 మాత్రం ఓడిపోయారు. కానీ ఎస్ఆర్హెచ్ టీం అలా కాదు. వాళ్ళు 11 ప్లే ఆఫ్ మ్యాచెస్ ఆడితే 5 గెలిచారు, 6 ఓడిపోయారు. సో ఇండివిజువల్గా చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీం కంటే కేకేఆర్కే ప్లే ఆఫ్స్లో చాలా మంచి విన్ పర్సెంటేజ్ ఉంది. బట్ ఆల్రెడీ రెండు జట్లు ప్రీవియస్గా ట్రోఫీస్ గెలుచున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్లే ఆఫ్స్లో ప్రెజర్ని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. దీంతో మనమైతే రెండు జట్ల మధ్య ఒక మంచి హోరాహోరీ మ్యాచ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే నరేంద్ర మోడీ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా ఈ గ్రౌండ్లో జీటీ మరియు సిఎస్కే జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు భారీ స్కోర్లు చూసాం. సో సీజన్ స్టార్టింగ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్లో పిచ్ కొంతవరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీగా మారింది. దీంతో మరోసారి మనం ఈ మ్యాచ్ కూడా ఒక మంచి బ్యాటింగ్ ట్రాక్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే మొత్తం 33 ఐపీఎల్ మ్యాచెస్ జరిగాయి. అండ్ ఈ 33 మ్యాచ్ల్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 18 మ్యాచ్లో గెలిచాయి. అలాగే గ్రౌండ్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 168 రన్స్గా ఉంది. సో ఈ స్టాట్స్ పెట్టి అయితే చేసింగ్ చేసిన టీమ్స్కు స్లైట్గా ఎడ్జ్ కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ ఏడాది చూసుకుంటే ఈ గ్రౌండ్లో జరిగిన 6 మ్యాచ్ల్లో 4 సార్లు చేస్ చేసిన టీమ్సే గెలిచాయి. 2 సార్లు మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు. సో దీన్ని బట్టి చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ డెఫినెట్లీ ముందుగా ఫీల్డింగే తీసుకుంటారు. బట్ అలా అని చెప్పి ఫస్ట్ బ్యాటింగ్ చేసి మ్యాచ్ గెలవలేమంటే గెలవచ్చు. 220 రన్స్ కంటే పెద్ద స్కోర్ను బోర్డు మీద పెడితే ఆటోమేటిక్గా ఆపోనెంట్ టీం మీద ప్రెజర్ పెరిగిపోతుంది. ఎస్పెషల్లీ ఇది ఒక ప్లే ఆఫ్ మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రెజర్ అయితే ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఇప్పటివరకు రెండు జట్లు ఒక్కసారి కూడా తలపడలేదు. ఫస్ట్ టైం మ్యాచ్ ఆడబోతున్నాయి. అయితే ప్రీవియస్గా చూసుకుంటే ఈ గ్రౌండ్లో రెండు టీంలకు కూడా అంత మంచి రికార్డ్ లేదు. కేకేఆర్ టీం ఈ గ్రౌండ్లో అయితే మ్యాచ్లు ఆడితే 2 మాత్రమే గెలిచారు, 3 ఓడిపోయారు. మెయిన్లీ వాళ్ళు గెలిచిన 2 మ్యాచ్లు చేస్తున్నప్పుడు గెలిచారు. సో వాళ్ళకైతే టాస్ అనేది చాలా కీలకంగా మారొచ్చు. ఇక ఎస్ఆర్హెచ్ టీం చూసుకున్న వాళ్ళు 3 మ్యాచ్లు ఆడితే 1 మాత్రమే గెలిచారు, 2 ఓడిపోయారు. సో రెండు టీంలకి అయితే ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ కనిపించట్లేదు. అయితే ఈ గ్రౌండ్లో ఆల్రెడీ ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ప్రీవియస్గా అద్భుతాలు చేశాడు. మెయిన్లీ వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాను కూడా ఓడించాడు. సో ఇలాంటి పెద్ద గ్రౌండ్స్ అంటే అతనికి చాలా ఇష్టం. ఇక ఈ మ్యాచ్ యొక్క వెదర్ రిపోర్ట్ చూసుకుంటే వర్షం పడడానికి ఏమీ లేదు. వెదర్ ఫోర్కాస్ట్లో 0% రెయిన్ ప్రిడిక్షన్ చూపిస్తుంది. దీంతో మనమైతే ఫుల్ మ్యాచ్ను ఎలాంటి బ్రేక్స్ లేకుండా చూసే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఒకవేళ రెయిన్ వచ్చినా సరే రిజర్వ్ డేస్ ఉన్నాయి. సో మనమైతే మ్యాచ్లు రద్దయిపోతాయమని చెప్పి ఎలాంటి భయాలు పెట్టుకోని అవసరం లేదు. ఇక టీమ్స్ విషయానికి వస్తే కేకేఆర్ టీం అద్భుతమైన ఫామ్లో ఉంది. వాళ్ళు ప్లే ఆఫ్స్కి వచ్చే ముందు వరుస పెట్టి మ్యాచ్లు గెలిచారు. ఎస్పెషల్లీ ముందు చెప్పుకున్నట్టు పార్ టార్గెట్స్ని కూడా డిఫెండ్ చేసుకుని చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ప్రజెంట్ అయితే ఆ టీం యొక్క బ్యాటింగ్ బాగుంది, అలాగే బౌలింగ్ కూడా బాగుంది. మెయిన్లీ వాళ్ళ బ్యాట్స్మెన్ చూసుకుంటే మంచి అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నారు. సో వాళ్ళ ఓపెనర్స్లో సునీల్ నారాయణ అయితే అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కానీ ప్లే ఆఫ్స్కి అయితే వాళ్ళ మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ అందుబాటులో లేడు. సో ఇదైతే ఖచ్చితంగా కేకేఆర్ టీంకి ఒక పెద్ద బ్లో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ చాలా కన్సిస్టెంట్ ప్లేయర్. ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో కూడా రన్స్ కొట్టేవాడు. అలాగే గ్రౌండ్లో చూసుకున్న రసెల్ లాంటి ప్లేయర్కి అంత మంచి రికార్డ్ లేదు. అతని గ్రౌండ్లో ఇప్పటివరకు బ్యాటింగ్లో 140+ స్ట్రైక్ రేట్ను మెయింటైన్ చేయలేకపోయాడు. అలాగే బౌలింగ్లో చూసుకున్న అతని గ్రౌండ్లో ఇప్పటివరకు 1 వికెట్ కూడా తీయలేదు. సో రసెల్ లాంటి మెయిన్ ప్లేయర్కి అయితే ఈ గ్రౌండ్లో అంత మంచి రికార్డ్ లేదు. ఈవెన్ సునీల్ నారాయణకి చూసుకున్న బ్యాట్తో ఈ గ్రౌండ్లో అస్సలు మంచి రికార్డ్ లేదు. 3 మ్యాచ్లు ఆడితే 1 పరుగు కూడా చేయలేదు. 3 మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యాడు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ టీం తమ ఓపెనర్స్ మీద పెద్దగా ఆశలు పెట్టుకోకపోతేనే బెటర్.
ఎందుకంటే కొత్తగా టీంలోకి వచ్చే గుర్బాజ్కు సాల్ట్కు ఉన్నంత ఎబిలిటీ లేదు. అలాగే ప్రజెంట్ అతను ఫామ్ చూసుకున్నా అంత మంచిగా కనిపించట్లేదు. ఇక సునీల్ నారాయణకి ముందు చెప్పుకున్నట్టే ఈ గ్రౌండ్లో అస్సలు మంచి రికార్డు లేదు. సో ఈ మ్యాచ్లో కేకేఆర్ టీం ఎక్కువగా వాళ్ళ మిడిల్ ఆర్డర్ మీద డిపెండ్ అవ్వాలి. మిగిలిన వాళ్ళ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి. అలాగే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ మరియు నితీష్ రాణా ఈ ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కూడా చాలా కీలకం కాబోతున్నారు. సో ఈ మ్యాచ్లో అయితే కేకేఆర్ బ్యాట్స్మెన్ మరీ ఓవర్ అగ్రెసివ్గా వెళ్ళిపోకూడదు. కొంతవరకు క్యాలిక్యులేట్ చేసుకుని ఆడగలిగితేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇక వాళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే బలం మొత్తం స్పిన్ అటాక్లోనే ఉంది. మెయిన్లీ ప్రెజెంట్ సునీల్ నారాయణ మరియు వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం వాళ్ళు క్లాస్ లాంటి ఒక డేంజరస్ బ్యాట్స్మెన్ ఫేస్ చేయాలి. మెయిన్లీ అతనికి ఇద్దరి మీద కూడా మంచి రికార్డ్ కనిపిస్తుంది. పైగా క్లాసన్ ప్రజెంట్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు కాబట్టి కేకేఆర్ స్పిన్నర్స్ అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక పేస్ బౌలింగ్ విషయానికి వస్తే అంత స్ట్రాంగ్గా కనిపించట్లేదు. వాళ్ళు ఎక్కువగా వికెట్స్ తీసుకోవడం కోసం రసెల్ మీద డిపెండ్ అవుతున్నారు. కానీ మనం ముందే చెప్పుకున్నాం రసెల్కి గ్రౌండ్లో మంచి రికార్డ్ లేదు. సో ఈ మ్యాచ్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న స్టార్క్ లాంటి బౌలర్ బాగా ఎక్సెల్ అవ్వాలి. లేకపోతే వాళ్ళ పేసర్స్ ఈజీగా భారీ స్కోర్కి వెళ్తారు. మెయిన్లీ హర్షిత్ రాణా లాంటి యంగ్ పేస్ బౌలర్ మీద అందరి కళ్ళు ఉండబోతున్నాయి. ఎందుకంటే ప్రీవియస్గా 2 జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు అతను బాగా బౌలింగ్ చేశాడు. ఇన్ఫాక్ట్ కేకేఆర్ విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు అండ్ ఆల్సో కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేశాడు. సో అతనైతే డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్తో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే కేకేఆర్ టీంలో ఒక్క మార్పు మాత్రమే జరగబోతుంది. అదేంటంటే ముందు చెప్పుకున్నట్టు ఫిల్ సాల్ట్ అందుబాటులో లేడు కాబట్టి అతని ప్లేస్లో రెహమానుల్లా గుర్బాజ్ ప్లేయింగ్ లెవెన్లోకి వస్తాడు. అలాగే వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్గా వైభవ్ అరోరా లాంటి ఒక యంగ్ ఫాస్ట్ బౌలర్ని యూజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఇక ఎస్ఆర్హెచ్ టీం విషయానికి వస్తే వీళ్ళు కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్ వాళ్ళ ఓపెనర్స్ అయితే ఏడాది అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్లో మరోసారి అయితే ఎస్ఆర్హెచ్ టీం వాళ్ళ ఓపెనర్స్ మీద చాలా ఆశలు పెట్టుకుంటారు. ఎస్పెషల్ అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ ప్రజెంట్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. సో అతను కనుక రెచ్చిపోయి మరోసారి పవర్ ప్లేలో ఒక 5 స్టార్ట్ ఇస్తే ఈజీగా ఎస్ఆర్హెచ్ టీంకు భారీ స్కోర్ వస్తుంది. ఇక అతనితో పాటు హెడ్ కూడా చాలా కీలకం. మెయిన్ అతను మిచెల్ స్టార్క్ని ఎలా కౌంటర్ చేస్తాడనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఇక మిడిల్ ఆర్డర్లో చూసుకున్న క్లాసన్తో పాటు నితీష్ రెడ్డి కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. మెయిన్లీ వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో రాహుల్ త్రిపాఠి లాంటి ఒక అన్ప్రెడిక్టబుల్ ప్లేయర్ని తీసుకొచ్చారు అండ్ అతనైతే గత మ్యాచ్లో బాగా పెర్ఫామ్ చేశాడు. అట్ ది సేమ్ టైం కేకేఆర్ మీద అతనికి మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ 160+ స్ట్రైక్ రేట్ ఉంది ఆ టీం మీద. సో క్లాసన్తో పాటు నితీష్ రెడ్డి మరియు త్రిపాఠి కూడా రెచ్చిపోతే ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్ ఇంకా అసలు తిరిగి ఉండదు. ఈవెన్ ఆ తర్వాత షాబాజ్ అహ్మద్ మరియు అబ్దుల్ సమద్ కూడా కొంతవరకు మంచి ఫామ్లోనే ఉన్నారు. అయితే బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఎస్ఆర్హెచ్ టీం గత మ్యాచ్లో 4 బౌలర్స్తో మాత్రమే వెళ్లారు. ఐదో బౌలింగ్ ఆప్షన్గా ఆల్రౌండర్స్ని యూజ్ చేశారు అండ్ ఇదైతే కొంతవరకు బ్యాక్ ఫైర్ అయ్యింది. సో మరి మ్యాచ్లో సన్వీర్ సింగ్ ప్లేస్లో ఎవరైనా స్పెషలిస్ట్ బౌలర్ని తీసుకొస్తారేమో వేచి చూడాలి. మెయిన్లీ కోల్కతా టీంలో చాలా మంది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉన్నారు. దీంతో వాషింగ్టన్ సుందర్ లాంటి ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ మంచి మ్యాచ్అప్ అవ్వగలడు. ఎనివే మెయిన్ బౌలర్స్ అందరూ అయితే చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ ఎస్ఆర్హెచ్ యొక్క పేస్ డ్రైవ్ ఈ సీజన్లోని ఇది స్ట్రాంగెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో ప్యాట్ కమిన్స్ చూసుకున్నా, భూవీ చూసుకున్నా, నట్టు చూసుకున్నా ముగ్గురు కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ ఆల్సో భూవీకి గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. 3 మ్యాచ్లోనే 9 వికెట్లు తీశాడు. సో అతను కనుక ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో ఒక మంచి స్టార్ట్ అవ్వగలిగితే ఆ తర్వాత నట్టు మరియు ప్యాట్ కమిన్స్ మిగతా పని అంతా చేసుకుంటారు. ఇక టీంలో చేంజెస్ విషయానికి వస్తే మోస్ట్ లైక్లీ ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. లాస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్తో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లేదు ఏదైనా మార్పు చేయాలనుకుంటే సన్వీర్ సింగ్ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ను తీసుకురావచ్చు. సో ప్రజెంట్ అన్ని టీంలను కంపేర్ చేసుకుంటే నాకైతే ఎస్ఆర్హెచ్ వాళ్ళే కాస్త బలంగా కనిపిస్తున్నారు. మెయిన్లీ బౌలింగ్ అటాక్ తీసుకుంటే కేకేఆర్ కంటే ఎస్ఆర్హెచ్ స్ట్రాంగ్గా ఉంది. అలాగే బ్యాటింగ్లో చూసుకున్న ఎస్ఆర్హెచ్ టీం కేకేఆర్ను అవుట్ ప్లే చేయగలదు. బట్ ఎస్ఆర్హెచ్ మిడిల్ ఆర్డర్తో పోల్చుకుంటే కేకేఆర్ మిడిల్ ఆర్డర్ చాలా బలంగా ఉంది అండ్ వాళ్ళకి బ్యాటింగ్ డెప్త్ కూడా బీభత్సంగా ఉంది. సో రెండు టీంలో చాలా బాగా పెర్ఫామ్ చేశాయి కాబట్టి ఇప్పుడు క్వాలిఫైర్ 1లో తలపడబోతున్నాయి. చూడాలి మరి 2 బలమైన జట్ల మధ్య జరగబోయే క్వాలిఫైర్ 1లో ఎవరు గెలిచి ఫైనల్కి వెళ్తారనేది.